రేపటి నిరీక్షణకు తెరపడింది. అన్నదాతల కళ్లలో ఆనందం తొంగి చూసింది. రతనాల సీమగా పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు మార్గం సుగమమైంది. లక్షలాది ఎకరాల భూములకు సాగునీరు ఇచ్చేలా చేపట్టిన ఆ సుముహూర్తం గ్రాండ్ సక్సెస్ అయింది. చరిత్రలో సువర్ణాక్షరాలుగా మిగిలిన ఆ మధుర క్షణాలకు నంద్యాల జిల్లా మల్యాల వేదికైంది. శ్రీశైలం మల్లన్న, తిరుమల వెంకన్న వరకు సాగనున్న ఆ నీటి ధారకు చెమటోడ్చిన సీఎం చంద్రబాబు సీమ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. వందల కిలోమీటర్ల దూరానికి నీళ్లెలా తీసుకెళ్తున్నారు? విజన్ ఉంటే ఏదైనా సాధించవచ్చా? రైతుల మోములో ఆనందం తొంగి చూసిన ఆ కొంగొత్త జలహారతి ఎలా సాగిందో ఇప్పుడు చూద్దాం. నీళ్లు నీళ్లు మనిషి బతకాలంటే ఎంతో అవసరం. తాగేందుకైనా, పంటలు పండించేందుకైనా వాటర్ ఎంతో కీలకం. ప్రతి బొట్టు ఎంతో విలువైంది. ప్రపంచంలో నీటి కోసం ఎన్నో దేశాలు కొట్టుకుంటున్నాయి. వాటర్ లేకపోతే మానవ జీవిత మనుగడకు ఛాన్స్ లేకపోవడమే అందుకు ప్రధాన కారణం. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాలకు నీరు చేర్చాలని, తద్వారా సస్యశ్యామలం చేయాలనేది ఆయా ప్రభుత్వాల ప్రధాన ఆకాంక్ష. ప్రత్యేకించి ఏపీలో కరువు ప్రాంతంగా రాయలసీమ ప్రజలు ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నారు. పొరుగు ప్రాంతాల్లో నీరు ఫుల్ అయితేనే వీరి పంటలు పండుతాయి. లేకపోతే వరుణదేవుడి మీదే భారమంతా. వీటికి చెక్ పెట్టేందుకు 90స్లోనే స్టెప్ పడింది. అయితే కార్యాచరణలో అడ్డంకులు, రాజకీయాలతో సీమ కష్టాలు ఎవ్వరికీ రాకూడదని అందరూ కోరుకుంటారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చని సీఎం చంద్రబాబు నిరూపించారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలోని మల్యాల పంపింగ్ స్టేషన్ వద్ద వేద మంత్రాలతో పూజలు చేసి కృష్ణమ్మకు జలహారతి ఇవ్వడమే అందుకు వేదికైంది. 3 మోటార్లను ఆన్ చేసి హంద్రినివా కాలువకు నీటిని విడుదల చేశారు. వాస్తవానికి సీమవాసులకు నీరు ఇవ్వాలన్న ఆలోచన ఈనాటిది కాదు. స్వర్గీయ నందమూరి తారక రామారావు సీఎంగా ఉన్నప్పుడే అందుకు పునాది పడింది. హంద్రినివా, గాలేరు నగరి, తెలుగు గంగా వంటి కీలక ప్రాజెక్టులు అందులో భాగమే. రాయలసీమలో లక్షలాది ఎకరాల పంట భూమి ఉంది. అయితే నీటి సమస్యతో చాలా వరకు వీడుబారి ఉన్నాయి. రాళ్లు, రప్పలతో నిండిపోయాయి. దీనిపై ఫోకస్ పెట్టిన సీఎం చంద్రబాబు ప్రజల దాహార్తితో పాటు రైతాంగానికి సాగునీరు అందించాలన్న దృఢ నిశ్చయమే నేడు రాయలసీమలో నీరు పారేలా చేసింది. ప్రస్తుతానికి 4 టీఎంసీల నీరును సమీప ప్రాంతాల్లోని ప్రాంతాలకు చేరేలా తొలి నిర్ణయం తీసుకున్నారు. మరో 10 రోజుల్లో ఆ నీటి ధార చిత్తూరు జిల్లా కుప్పం వరకు వెళ్లేలా ప్లాన్ చేశారు. వచ్చే ఏడాది చివరిలోగా చిత్తూరు, కండలేరు ప్రాంతానికి కూడా హంద్రినివా ప్రాజెక్టు కీ రోల్గా మారనుంది. నంద్యాల జిల్లాలో మల్యాల పంప్ హౌస్ అనేది హంద్రినివా సుజల స్రవంతి ప్రాజెక్టులో ఒక కీలక భాగం. ఇది శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి ఆ నీటిని రాయలసీమ ప్రాంతాలకు పంపించేందుకు ఉపయోగిస్తారు. మల్యాల పంపింగ్ స్టేషన్కు చేరిన నీటిని మోటార్ల ద్వారా ఎత్తిపోసి ప్రధాన కాలువల్లోకి పంపిస్తారు. మల్యాల నుంచి రాగులపాడు, జీడిపల్లి, పిఏబిఆర్ జలాశయాల వరకు నీరు ప్రవహిస్తుంది. రాయలసీమలో తాగునీరు, సాగునీటి అవసరాలను తీర్చడమే మల్యాల పంపింగ్ స్టేషన్ ప్రధాన ఉద్దేశం. 12 ఏళ్ల తర్వాత రాయలసీమకు 40 టీఎంసీల నీరు అందుబాటులోకి వచ్చిన సందర్భం కావడం కూడా ఓ విశేషమే చెప్పాలి. మల్యాల నుంచి చేపట్టే నీటి పంపింగ్ ద్వారా రాయలసీమలోని 6 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మంది దాహార్తి తీరుతుంది. ఫేజ్ 1లో కర్నూలు జిల్లాలో 77,094 ఎకరాలు, నంద్యాల జిల్లాలో 2,906 ఎకరాలు, అనంతపురం జిల్లాలో 1,18,000 ఎకరాలు అంటే మొత్తం 1,98,000 ఎకరాలకు నీరు అందుతుందన్నారు.
ఫేజ్ 2లో అనంతపురం జిల్లాలో మరో 33,617 ఎకరాలు, శ్రీ సత్యసాయి జిల్లాలో 37,500 ఎకరాలు, చిత్తూరు జిల్లాలో 1,40,000 ఎకరాలు వెరసి 4,04,500 ఎకరాలకు సాగునీరు అందుతుంది. సమస్యలు వస్తుంటాయి. వాటిని సామరస్యంగా పరిష్కారం దిశగా అడుగులు వేయడమే మేధావులు, రాజకీయ నేతలు చేయాల్సిన పని. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అదే జరుగుతోంది. నీళ్ల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలకు ఎలాంటి గొడవలు అవసరం లేదు. ఇచ్చిపుచ్చుకునే రీతిలో వ్యవహరిద్దాం. రెండు రాష్ట్రాలు బాగుండాలి. అవసరమైతే గోదావరి నీళ్లు వాడుకోమని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఇక రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలంటే నదుల అనుసంధానం తన జీవిత ఆశయంగా చంద్రబాబు కంకణం కట్టుకుని ఉన్నారు. అందులో భాగమే పోలవరం ప్రాజెక్టు. 2027లోగా జాతికి అంకితం చేయాలన్నది నేటి కూటమి ప్రభుత్వ లక్ష్యం. నదులను అనుసంధానం చేస్తే రాయలసీమలో కరువు అనేది ఉండదని సీఎం చంద్రబాబు విజన్. హంద్రీనివా ద్వారా నీరు 600 కిలోమీటర్లు ప్రవహించి చిత్తూరు జిల్లా కుప్పం వరకు వెళ్తుందని, ఇందుకోసం వేల కోట్లు పెట్టేందుకు ఎన్డీఏ ప్రభుత్వం సన్నద్ధంగా ఉంది. అది ఇప్పటికే కార్యరూపం కూడా దాల్చిందని సగర్వంగా చెప్పుకొచ్చారు. రాయలసీమ చరిత్రలో 6 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వగలుగుతామని ధైర్యంగా చెప్పగలిగే రోజు అది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదైతే ఈరోజు కృష్ణగిరి, పత్తికొండ, అనంతపూర్లో జీడిపల్లి, పక్కనే పిఏబిఆర్, ఎండిఆర్ అన్ని ప్రాజెక్టులకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. ఇది అవుతానే మారాల, గొల్లపల్లి, చెర్లోపల్లి, అక్కడి నుంచి నేరుగా మదనపల్లికి వెళ్ళి చిత్తూరు వరకు నీళ్లిచ్చే పరిస్థితి వస్తుంది. రాయలసీమలో కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలు ఉన్నాయి. నంద్యాల మల్యాల పంప్ హౌస్ నుంచి, అంటే సాక్షాత్తు మల్లికార్జున సన్నిధి ప్రాంతం నుంచి కలియుగ దైవంగా కీర్తించబడుతున్న తిరుపతి వెంకన్న పాదాల వరకు నీళ్లు పారాలనేది లక్ష్యం. అంటే సుమారు 600 కిలోమీటర్ల మేర నీటిని కాలువల ద్వారా తరలిస్తారు. ఇంతటి పెద్ద ప్రాజెక్టు బహుశా దేశంలోనే ఎక్కడా లేదనేది నిపుణుల అంచనా. ఒక్క ఛాన్స్ పేరుతో జగన్కు అధికారం కట్టబెడితే బాదుడే బాదుడు, నరుకుడే నరుకుడు అనే విధంగా పాలన సాగించారని చంద్రబాబు అన్నారు. 5 ఏళ్లలో ప్రాజెక్టులను పట్టించుకోలేదు. 2,000 కోట్లు కూడా ఖర్చు చేయలేదని తప్పుబట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే హంద్రీనివాకు 3,800 కోట్లు కేటాయించి 120 రోజుల్లో పనులు పూర్తి చేశామని, రానున్న 15 రోజుల్లో సీమలోని అన్ని చెరువులను నీటితో నింపే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని అన్నదాతకు తీపి కబురు చెప్పారు. అన్నదాత బాగుంటేనే దేశం సుభిక్షంగా మారుతుంది, ప్రపంచ ఖ్యాతిని అందుకునేలా చేస్తుంది. టెక్నాలజీ రైతుకు చేరువైతే గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాల వరకు అందరూ ఆనందిస్తారు. సంతోషాలు ప్లాన్ చేస్తేనే వస్తాయి. అందుకు దూరదృష్టి ఎంతో కీలకం. నదుల అనుసంధానంతో ఏపీ సస్యశ్యామలం అవుతుందనేది వాస్తవం. సీఎం చంద్రబాబు తీసుకొస్తున్న ఆ బృహత్తర ఆలోచన సక్సెస్ కావాలని మనము కోరుకుందాం.